బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి. బుద్ధుని శుద్ధోదను యొక్క జీవన యానం నాగార్జున కొండ మీద ఉన్న ఎగ్జిబిషన్లో కనిపిస్తుంది. గౌతమ బుద్ధుడి సంపూర్ణ చరిత్రని ఈ ఆలయం చూపిస్తుంది. ఇక్కడ కనిపించే దృశ్యం బోధిసత్వ కూడా ఉన్నటువంటి గౌతమ బుద్ధుడి నిర్యాణ ప్రాంతం ఇది. గౌతమ బుద్ధుడు ఏ విధంగా తన అవతారాన్ని చేశాడు, తన శిష్యులతో ఏ విధంగా ఉన్నాడు, బుద్ధ బోధనను ఏ విధంగా చేశాడు, తరువాత భార్యను వదిలి ఏ విధంగా సన్యాసాశ్రమం నుంచి గౌతమ బుద్ధుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈ మ్యూజియంలో మనం చూపిస్తాం. సారనాథ్ ఆలయంలో సమ్రాట్ అశోక్ నిర్మించినటువంటి ఈ సారనాథ్ బౌద్ధ స్తూపాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. ఈ బౌద్ధ స్తూపాలు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నవి. గౌతమ బుద్ధుని జననం, అతని బోధలు, ఇవన్నీ కూడా ధమ్మం శరణం గచ్ఛామి అంటాం. ధమ్మం అంటే ధర్మమని. పాళీ భాషలో ఆనాటి కాలంలో గౌతమ బుద్ధుని ప్రచారంలో ఈ బౌద్ధాన్ని శాంతిగా ఉపయోగించుకున్నారు. ఇది గౌతమ బుద్ధుని కాలంలో ఒక శాక్తీయం. బుద్ధుని కాలంలో కూడా నాగఫణి చూస్తారు. గౌతమ బుద్ధుడిని నాగఫణితో చూపిస్తారు. అతను నాగుని అవతారంగా, సర్ప అవతారంగా గౌతమ బుద్ధుని చూస్తారు. గౌతమ బుద్ధుని తల్లి కలలో గౌతమ బుద్ధుడు ఒక సర్పరూపంలో కనిపించే కారణంగా ఈ ప్రాంతాల్లో మనం గౌతమ బుద్ధుడిని మనం చూస్తాం. ఇది గౌతమ బుద్ధుని శిలా రూపాలలో ఆనాటి కాలంలో ఎట్లీస్టోని పురాతన కాలంలో, ప్రాచీన మానవ కాలంలో ఉన్నటువంటి ఈ రాళ్ళని మనం చూడవచ్చు. ఆది మానవుడు ఉపయోగించినటువంటి ఈ రాళ్ళని కూడా మనం గమనించవచ్చు. పాతరాతి యుగం అంటే కొన్ని వేల సంవత్సరాల పూర్వం మానవుడు ఏ విధంగా జీవించాడు, అతను ఏ వస్తువులు సేకరించాడు, తన జీవనం కోసం, మానవ జీవితం కోసం ఏ విధంగా ఉన్నాడు, జంతువుల వేటల్ని ఏ విధంగా చేశాడు, ఎటువంటి ఆయుధాలని వాడాడు అనే విషయాలన్నీ కూడా ఈ ఆది మానవ నిర్మాణ కూడా మనం ఈ ప్రాంతంలో చూడగలుగుతాం.